కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసు నమోదుపై ఎమ్మెల్యే కూననేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరారు. కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు కూననేని సాంబశివరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ కేసులో వాదనలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే కూననేని సాంబశివరావుకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సూచించింది. 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి సిపిఐ పార్టీ తరపున కూననేని సాంబశివరావు పోటీ చేశారు. ఫామ్ 26 ఎన్నికల అఫిడవిట్లో వివరాలు సమగ్రంగా వెల్లడించలేదని కొత్తగూడెంకు చెందినటువంటి నందులాల్ అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో భార్య పేరును కూననేని సాంబశివరావు పేర్కొనలేదని పిటిషనర్ తప్పుపట్టారు. అఫిడవిట్ను లైసెన్స్డ్ నోటరీతో ధృవీకరించలేదని పిటిషనర్ నందులాల్ అగర్వాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. నందులాల్ వేసిన పిటిషన్ను క్వాష్ చేయాలంటూ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు తొలుత తెలంగాణ కోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్ దాఖలకు సంబంధించిన విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.